మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకోణం. నేను మీ ప్రసాద్. నేనేంటి కోర్టుకేంటి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మొండి పట్టు. అసలు ఎందుకు అనేది మీకు తెలియజేస్తున్నాం. దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇగోకి వెళ్తున్నారా లేదా అనే మీ అభిప్రాయం, అంటే తన విధానం ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని అంటే కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మరి అక్కడ అన్ని కేసులు ఉన్నప్పుడు, మరి ఆ కేసులు ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. మరి ఆ ఫార్మాలిటీస్ ఏం పాటించడం కుదరదు అని అంటే ఎక్కడ చెల్లుతుంది. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. ఏంటి అంటే, మీకు గుర్తున్నట్లయితే దీనికి ముందు కూడా ఒక ఎపిసోడ్ జరిగింది, అది చెప్తా. మొన్న 2024 సెప్టెంబర్ ఆ నెలలో తను విదేశాలకు వెళ్ళాలి, తన కుమార్తె జన్మదినం అది ఇది అని చెప్పేసి వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు పాస్పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు ఆ పాస్పోర్ట్కి సంబంధించి కోర్టు ఒకటి అడిగింది, సెల్ఫ్ బాండ్. ఈ సెల్ఫ్ బాండ్ 20,000 రూపాయల సెల్ఫ్ బాండ్ని ఇస్తే, అంటే ఆ సొంత పూచీకత్తు అనమాట, ఇది ఇస్తే అప్పుడు మేము మీకు పాస్పోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధానం. అంటే తను ఏంటంటే, నేను ఎక్స్ సీఎంని, నేనేంటి కోర్టుకు వెళ్ళటం ఏంటి అని చెప్పేసి తన విధానం. ఇక్కడ సిస్టమ్ కూడా తప్పు మనం పట్టాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఊరికే మీడియాలో కూర్చొని మాట్లాడుకోవటాలు, లేకపోతే ఇప్పుడు అధికార కూటమిలో ఉన్న నాయకులు మాట్లాడతారు. గతం నుంచి, ఇప్పుడు కాదు 10 ఏళ్ల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. కానీ సిస్టమ్ లాగా ఉంటే బాగుండేదేమో. ఈ మాట అంటున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఢిల్లీ ఎక్స్ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని అరెస్ట్ చేశారుగా. అలాగే సిసోడియా డిప్యూటీ సీఎం, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారుగా. మరి వాళ్ళకి లేని ఆంక్షలు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నాయి? మరి ఆయన అధికారంలో ఉండగా కోర్టుకు వెళ్ళటానికి, అబ్బాబ్బే నేను కోర్టుకు రావాలి అంటే నాకు చాలా విలువైన సమయం వేస్ట్ అయిపోద్ది. ఒక సీఎంని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, అట్లాగే ఖర్చుతో కూడిన పరిస్థితి అని చెప్పేసి అన్నారు. సరే, ఏదో కోర్టుగా వదిలేసింది. మరి ఇప్పుడేం చేస్తున్నట్లు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఒక ఎమ్మెల్యేనే కదా. మరి ఇప్పుడు ఎందుకని పిలవట్ల కోర్టు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఎలా ఉంది అంటే, తనకి పాస్పోర్ట్ కావాలి, విదేశాలు వెళ్ళాలి, కుమార్తెలు చూడాలి. అవసరం ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. సో ఇప్పుడు కూడా కోర్టు అదే చెప్పింది, మీరు కోర్టుకు రండి, 20,000 రూపాయల సొంత పూచీకత్తుతో అక్కడ బాండ్స్ ఇచ్చేసేయండి, వెళ్ళండి అని. మరి ఆయన కుదరదు అంటారే. కావాల్సింది ఎవరికి? ఆయనకి. కుదరదు అన్నారు అనుకోండి, వెళ్ళంది ఎవరు? ఆయనే. నష్టం ఎవరికి? కోర్టులకి ఏమి నష్టం ఉండదు. ఎంతోమంది ఇట్లాంటి కేసులకు సంబంధించిన అంశాలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇది అవసరం. మరి అదెందుకు అర్థం చేసుకోవట్లేదు తెలీదు. కానీ నేను మాత్రం సస్యమేరా కోర్టుకు వచ్చేది లేదు, ఈ బాండు సెల్ఫ్ బాండు వచ్చి ఇచ్చేది లేదు అంటే కోర్టుకి వెళ్ళడానికి ఆయన నామోషిగా ఫీల్ అవుతున్నారేమో. ఇక్కడ ఫీల్ అవ్వాల్సింది నామోషిగా, ఒకవేళ ఫీల్ అయితే నేను చెప్తుంది. సో ఒకవేళ నామోషిగా ఫీల్ అయితే ఇవన్నీ కూడా నిందలే, నా మీద కావాలని బురద జల్లే ప్రయత్నం చేశారు అని చెప్పేసి నిరూపించుకోండి. కోర్టులో ఒక్కసారి నిరూపించుకుంటే, ఇంకా హీరింగ్కి వచ్చి అది నిరూపించుకుంటే అసలు ఏ గొడవ ఉండదు. ఎవడో అడగడేక, పాస్పోర్ట్లు కాదు, ఎవరు అడగరు. ఈ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, లేదా నీ సోదరి షర్మిలా గారు కానీ ఇంకేం మాట్లాడరేక. అలా మాట్లాడకుండా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే కోర్టుకి వెళ్ళి ఒకసారి తేల్చేసుకోండి. అలా తెలుసుకోకుండా ఆ కేసులేమో అలాగ ఉంటాయి, నేనేం కోర్టుకు వెళ్ళనంటారు, పాస్పోర్ట్ ఏమో ఇంటికి రావాలంటారు. అవుతుందంటారా? అవదు. సో ఇప్పుడు ఆయన సెల్ఫ్ బాండ్ ఇవ్వమంటే ఇవ్వట్లా. పైగా ఆయన పాస్పోర్ట్ ఆల్రెడీ 2024 మొన్న నవంబర్ 29నే ల్యాప్స్ అయిపోద్దట. మరలా ఫ్రెష్గా ఇస్తారు. 5 సంవత్సరాలకు కావాలని ఒకేసారి అంటారు. కుదరదు, 1 సంవత్సరం కానీ సిబిఐ కోర్టు చెప్పింది. కాదని హైకోర్టుకి వెళ్ళారు. సరే, హైకోర్టు ఓకే అంది, కానీ కండిషన్స్ అప్లై. ఈ సెల్ఫ్ బాండ్ ఇస్తేనే. మరి సెల్ఫ్ బాండ్ ఇవ్వాలి అంటే ఆయనకేమో మరి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. పైగా దీనిపైన కూడా మళ్ళీ పిటిషన్ వేశారు. ఆల్రెడీ అప్పుడే 5 సంవత్సరాలకు సంబంధించి అదొకటి, అది అయిపోయింది, ఓకే అన్నారు. ఇప్పుడు హైకోర్టు చెప్పింది కదా, సరే మేము ఇస్తాము, నువ్వు ఆ సెల్ బాండ్ చెక్ ఇవ్వమంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా పాస్పోర్ట్ ఇవ్వమని అనట్లా. మరి ఆయన
కాదు కుదరదు అంటారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే నేను ఎక్కడికి రాను అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఏదో అంటారు పెద్దలు, దేని మీద అలిగితే ఏదో అయిందంట, అలా ఉంటుంది పరిస్థితి. ఆ అలుగుడు ఏంటో మరి ఎవరికి డ్యామేజ్ అయిద్దో అది మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు కోర్టుల మీద అలిగితే కోర్టుకు నష్టమా లేకపోతే అలిగిన వాళ్ళకి నష్టమా? ఇప్పుడు కూతురుల దగ్గరికి వెళ్ళవలసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నేను రాను అని చెప్పేసి మొండి పట్టుదల పడతాం ఏంటి? ఇక్కడ 20,000 రూపాయలు కాదు, అవసరమైతే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా నేను ఏదో రకం తెప్పించుకుంటా నేను ఆలోచనలో ఉన్నట్ల మరి ఏంటి అర్థం చేసుకోవాలి. కానీ తను మాత్రం స్వయంగా కోర్టుకు వెళ్ళి ఆ సొంత పూచికత్తు మాత్రం సమర్పించేది లేదు అని చెప్పేసి అయితే తన యొక్క విధానంగా అనుభవం మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే ఎవరైనా సరే ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడానికి ఏది సొంత పూచికత్తు పాస్పోర్ట్ కోసం వెళ్ళటానికే నామోషిగా ఫీల్ అవుతుంటే మరి ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఒకళ్ళ కోర్టు రమ్మంటే అప్పుడు ఎలా వెళ్తారు? ఏదో పని ఉందని చెప్పేసి స్కిప్ కొడతారా? ఇది నాకు డౌటు. ఇప్పుడు అంటే అసలు కోర్టులు పిలవు అనే ధైర్యంతో ఉన్నారా? ఇప్పుడు దీనికే రానంటున్నారంటే భవిష్యత్తులో ఆయన కోర్టుకు రారంటారా? రారు అనడానికి మనం ఎలా అనుకోగలుగుతాం? అంటే ఇక్కడ న్యాయం అందరికీ ఒక ఎత్తు, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎత్తు. దేశంలో ఎవరికి లేని విచిత్రమైన విధానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించాయా? ఇప్పుడు వాయిదాలకు వచ్చే పని లేదు, ఏ విషయం పని లేదు. పోనీ కేసులు చూస్తేనే అన్నీ ఉన్నాయి, ఛార్జ్ షీట్లు నమోదయ్యి ఉన్నాయి, 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు. ఇవి కాకుండా ఇప్పుడు వీళ్ళు అధికారంలో చేసిన ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మరి అన్ని కేసులు వస్తున్నా కానీ ఏమీ జరగట్లా, ప్రజలకు మాత్రం అంతు చెక్కట్లా. ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం న్యాయశాస్త్రం ప్రకారం చెప్తూ ఉంటారు చూసారా, 100 మంది దోషులు శిక్షింపబడినా తప్పు లేదు, ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది అది ఎప్పుడుదో. ఇప్పుడు మాత్రం ఒక నిర్దోషికి శిక్ష పడినా తప్పదు కానీ తప్పు లేదు, కానీ దోషులు మాత్రం తప్పించుకోకూడదు. ఆ దోషులు తప్పించుకుంటే ఖచ్చితంగా సమాజం పొల్యూట్ అయింది. ఆ ఒకటితో 1,00,000 మంది అవ్వచ్చు, 1,00,00,000 మంది అవ్వచ్చు, లేకపోతే ప్రపంచం అంతా పొల్యూట్ అవ్వచ్చు. సో ఒక నిర్దోషికి శిక్ష పడినా తప్పులేదు అనేది మార్చుకుంటే బాగుంటుందేమని నా యొక్క అభిప్రాయం. అయితే మార్చుకోవడం అని కాదు, అంటే న్యాయశాస్త్రం ఇక్కడ నిజంగా ఒక్కడు నిర్దోషికి శిక్ష పడతామనో లేకపోతే ఒక దోషిని వదిలేయటం అనే కాదు. న్యాయంగా జరిగితే అప్పుడు ఖచ్చితంగా ఏ నిర్దోషికైనా సరే శిక్ష పడకుండా ఉంటుంది, ఏ దోషి అయినా సరే తప్పించుకునే ఆస్కారం లేకుండా ఉండాలి, అది కోరుకునేది. కానీ ఇక్కడ చూస్తేనేమో మరి దానికి దగ్గరగా ఉన్నట్టు ఏం కనిపించట్లా. డబ్బు ఉన్న వాళ్ళకు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకు ఒకలాగా. అంతెందుకండి, కోడికత్తి సీను అన్నాడు. ఆ కోడికత్తి సీనుని ఎన్ని సంవత్సరాలు బెయిల్ రాకుండా లోపల ఉంచారండి? 5 సంవత్సరాలు. మరి ఆయనకేమో లోపల నుంచి బయటికి రావడానికి 5 సంవత్సరాలు పట్టింది, ఈయనకేమో అసలు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఒక వాయిదాకు కూడా పిలవట్లా. ఇది విచిత్రం అంటే. సో అందుకనే పూరి జగన్నాథ్ ఆ టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్వారా క్లైమాక్స్లో మంచి డైలాగులు చెప్పించాడు. నా దేశం అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎంత ఇష్టం అంటే ఇదిగోండి ఎట్లా పడితే అట్లా చేసేసుకోవచ్చు, మన ఇష్టం, ఏమి చేసినా ఆ శిక్ష పడాలంటే ఎంతో సమయం పడుతుంది అని చెప్పేసి ఆయన చాలా బాగా రాశాడు డైలాగులు. నిజంగా అదేంటి అంటే ఒక సగటు భారతీయుడి ఆవేదన. తప్పు చేసిన వాళ్ళు ఈ రకంగా సమాజంలో తప్పించుకొని తిరుగుతుంటే మనం ఇంకా దాన్ని ఆ ప్రకారంగా ఈ ప్రకారంగా ఏ ప్రకారంగా అని చెప్పేసి కళ్ళ ముందు తప్పు చేసినట్లు సాక్ష్యాధారాలతో సహా కనిపించినా ఏమీ లేని పరిస్థితి మనం అట్లా ఆ విధంగా రూపొందించుకున్నాం. ఇప్పుడు ఒక కంప్యూటర్ కొన్నామండి, ఆ సంవత్సరం ఒక 2 సంవత్సరాల వరకు ఆ వర్షన్ పనిచేసిన తర్వాత అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. కానీ మరి మనం రాజ్యాంగాన్ని, మన సిస్టాన్ని ఎందుకని అప్డేట్ చేయలేకపోతున్నాం ఎవరికి అర్థం కావట్లా. సో తప్పులు చేసేవాళ్ళేమో రోజు రోజుకి పెరిగిపోతున్నారు, పోలీసులేమో వాళ్ళ చూసి సల్యూట్లు కొడుతున్నారు. ఇది మన సమాజం. కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో నేను ఆషామాషి వీడియో కాదు, ఏదో ఆయన 20,000 రూపాయలు సెల్ఫ్ బాండ్ ఇవ్వలేక కాదు, ఆ పాస్పోర్ట్ తెచ్చుకోలేక కాదు. కానీ ఇక్కడ ఆ ఇగో అంటే నిజంగా జెన్యూన్గా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఆ కేసు హీరింగ్కి రమ్మనండి, అదేమో హీరింగ్ రాకూడదు, ఇక్కడే నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఇట్లా ఉంటుంది. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనేంటి కోర్టుకు వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఆయన ఏదైతే మొండి పట్టుదలతో ఉన్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.